సీఎంఓలో మార్పులు, అధికారుల పనితీరుపై సర్వత్రా విమర్శలు. ఫైల్ క్లియరెన్స్లో కొత్తగా వివాదాలు, మంత్రులకు తెలియకుండానే వారి శాఖలపై సమీక్షలు, సదరు అధికారులపై మినిస్టర్ల గుర్రు, వారి తీరుపై సీఎంకు ఫిర్యాదులు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆఫీస్లో భారీ ప్రక్షాళన ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతున్నది. అక్కడ పనిచేస్తున్న కొందరు ఆఫీసర్లను తప్పించడమో లేక ప్రస్తుతం ఉన్న శాఖ బాధ్యతలు మార్చడమో చేస్తారనే చర్చ సచివాలయ వర్గాలు నడుస్తున్నది. అధికారుల పనితీరు సరిగ్గా లేకపోవడమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తున్నది. కొందరికి సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ తెలియక కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శలు తలెత్తుతున్నాయి. సమన్వయ లోపంతో కొత్త విధానాలు. సీఎం కార్యాలయంలో పనిచేసే సెక్రటరీలు అటు సీఎం ఇటు డిపార్ట్మెంట్స్కు మధ్య సంధానకర్తలుగా ఉండాలి. సీఎం అడిగిన సమాచారాన్ని ఆయా శాఖల బాధ్యతలు చూస్తున్న సెక్రటరీల నుంచి తెప్పించుకోవాలి. డిపార్ట్మెంట్ సెక్రటరీలకు విధానపరమైన నిర్ణయాలను అమలు చేసే టైంలో ఏమైనా అనుమానాలు ఉంటే సీఎం దగ్గర సమాచారం తీసుకొని నివృత్తి చేయాలి. కానీ ప్రస్తుతం సీఎంఓలో పనిచేస్తున్న సెక్రటరీలు శాఖలను చూస్తున్న సెక్రటరీలు మధ్య సమన్వయం కొరవడిందని డిస్కషన్ జరుగుతున్నది. దీంతో ఫీల్డ్లో ఇబ్బందులు రావడం కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిన సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి ఇట్లా సీఎంఓలో మార్పులు, ఫైల్ క్లియరెన్స్లో వివాదాలు అటివి, మంత్రులకు తెలియకుండానే మంత్రులకు సంబంధించిన శాఖల్లో సమీక్షలు పెడుతున్నారు. ఒక సమీక్ష ఉదాహరణకు భారీ నీటిపారుదల శాఖకు సంబంధించి ఒక సమీక్ష పెడుతున్నారు అనుకుందాం. ఎందుకంటే ప్రస్తుతం అదే సమస్య ఉన్నది. ఎస్ఎల్బిఎస్సి సంబంధించి సంఘటన జరిగింది కాబట్టి సమీక్ష పెట్టిన అనుకో. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేకుండా సమీక్ష జరుగుతుందా? ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన లేకుండా అధికారులు సమీక్షలు పెట్టుకుంటున్నారట. అది మళ్ళా మంత్రి శాఖలో మంత్రులకు తెలియకుండా సెక్రటరియట్లో సమీక్షలు పెట్టుకొని మరి ఏం చేస్తానో ఏందో తెలియదు. అలాంటి అధికారుల మీద మినిస్టర్లు కోపంగా ఉన్నారు. అంటే మీరంటే వాళ్ళకు లెక్కలేదు. ఒకటి దేనివల్ల అంటే భారీ నీటిపారుదల శాఖ ఉన్నది. ఆ శాఖ మీద సదరు మంత్రి గారికి పూర్తిగా పట్టు లేదని అధికారులకు అర్థమైంది అన్నట్టు. పూర్తిగా పట్టు లేకపోయినా, ఎక్స్పర్ట్స్ కాకపోయినా కనీసం అవగాహన ఉంటుంది కదా. ఆ అవగాహన కూడా, మినిమం అవగాహన కూడా ఆయా శాఖల్లోని మంత్రులకు లేదు. ఆ మినిమం అవగాహన లేకపోవడం వల్ల అధికారులకు ఆయా శాఖల మీద పట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళేంది వీడిని అడుగుడేందిగా, మనం ఏం తెలియదు, మళ్ళీ మనం చెప్పచ్చుడేనా ఆయనకు. కాబట్టి మనం చెప్పడం ఎందుకు, మనమే సమీక్ష నిర్వహించుకుంటే అయిపోయా అను గట్ల ఈగలను తీసిపడేసినట్టు తీసిపడేస్తాను అన్నట్టు. ఇక్కడ అధికారులు మంత్రులను కనీసం దేక్తలేరు. ఇప్పుడు ఏం తెలియని దగ్గరికి పోయి వానికి విడమర్చి చెప్పేదాకా ఏ అర్ధరాత్రి అవుతుందో వానికి విడమర్చి చెప్పక అంటే మన పని మనం చేసుకుంటా పోదామన్నట్టు ఉన్నది. ఇక వాళ్ళ మీద గుర్ర అంటేంది, గర్ర అంటేంది. ఓ రోజు గట్టిగా భయపెట్టి నాకు తెలియకుండా ఎవ్వడు సమీక్షలు చేయొద్దు, ఇప్పటికే చెడ్డ పేరు వచ్చింది మాకు, ఏం పని జరుగుతలేదు అంటాను మమ్మలను అని గట్టిగా ఏమైనా స్ట్రిక్ట్గా ఉంటేనేమో పనులు జరిగేటి, మీకు మర్యాద దక్కేది. మంత్రులై ఉంటారు, చట్టబద్ధమైన అధికారం మీకు ఉంటుంది, అధికారులు మీకు వింటలేరంటే, మీకు తెలియకుండా సమీక్షలు పెట్టుకుంటానంటే ఎంత దాకా పరిస్థితి చేయి జారిందో అర్థం చేసుకోరు.